సోదరులారా, యేసుక్రీస్తు నామమున మీకు శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఆది కాండం నుంచి మరి ఆరంభ విషయాలు కొన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మీరంతా బాగున్నారు కదా? సరే, దేవుని మాటలు వినడానికి మన హృదయాలు దేవుడు తెరుగునుగాక ప్రార్థిస్తున్నాం. ప్రేమగల జీవంగల తండ్రి, తోడుగా ఉన్నని నడిపించండి, బలపరచండి, స్థిరపరచండి, బిడ్డలను ఆశీర్వదించండి, ధనికులను రక్షించండి, పాపము గురించి నీతిని గురించి ప్రజల అవగాహన దయచేయండి, వ్యభిచారం డ్రగ్స్ను అంతమొందించండి, ధనికులను ఆయన ఉక్రెయిన్, రష్యా, గాజా, ఇజ్రాయెల్, సిరియాలో సమాధానం దయచేయండి, మిడిల్ ఈస్ట్లో సమాధానం దయచేయండి, యుద్ధం జరిగించి యుద్ధంను ఆపే శక్తి నీకుంది తండ్రినైనా. అన్నిటినీ సమాధానపరిచే దేవుడు. సముద్ర ప్రయాణం చేస్తున్నవారు, బండ్లలో ప్రయాణం చేస్తున్నవారు, విమానాల్లో ప్రయాణం చేసిన వారికి అందరికీ మీ తోడు కాపుదల ఉంచమని, నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదాలు మెండుగా ప్రసాదించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. సోదరులారా, మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో నుండి ఈరోజు కొన్ని మాటలు ధ్యానించుకోబోతున్నాం. మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో నుంచి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి గ్రంథానికి ఆరంభ విషయాలు మనం చదువుకోబోతున్నాం. కాబట్టి ఎడిషన్ అనే వ్యక్తి, అలాగనే శాస్త్రవేత్త, అలాగనే కొందరు వ్యక్తులు, మరి టోలమీ, మరి అలాగే మరి కొందరు జ్ఞానం అంటే శాస్త్రవేత్తలు, వారు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా పనిచేశారు. అంటే ఎన్ని కోట్ల సంవత్సరాలు, ఎన్ని లక్షల సంవత్సరాలు అంటూ వారు కొన్ని విషయాలు మరి వాళ్ళు తెలియజేయడం జరిగింది. అయితే బైబిల్ చెప్పేదానికి వారు చెప్పేదానికి సరైన పొంతన కుదరడం లేదు. కాబట్టి మనం చాలాసార్లు ఆలోచిస్తున్నాం, మనిషి జ్ఞానము వేరు, దేవుని జ్ఞానం వేరు. కాబట్టి మనిషి ఒక పదార్థం, దేవుడు సృష్టికర్త చెప్పేది రైటు. మనిషి దేవుని అనుమతించి, దేవుని అనుసరించి, దేవుని వాక్యం నుంచి చెప్పేది మాత్రమే మనము నమ్మాలి, వినాలి, గ్రహించాలి. అది మనకు దేవుడు నేర్పించే ప్రేమ. కాబట్టి లేఖనాలను మరి ప్రభువు గుర్తించాడు, అలాగనే మనం ఊక దాన్ని గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాం. కాబట్టి రెండు పేతురు పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనములో పేతురు అన్నాడు, మన ప్రియ సహోదరుడైన పౌలు తనకు అనుగ్రహించబడిన జ్ఞానం చొప్పున మరి రాశాడు. తన పత్రికల్లో మరి అన్నిటిలోనూ రాశాడు. అయితే వాటిలో కొన్ని సంగతులను గ్రహించడానికి కష్టతరమైనవి. విద్యాహీనులు, అసురులైన వారు తక్కిన లేఖనములు అపార్థం చేసుకున్నట్టు తమ స్వకీయ నాశనానికే అపార్థం చేసుకుంటున్నారు. అనగా పేతురు, పౌలు పత్రికలు, లేఖనాలను మరి పేర్కొన్నాడు. కాబట్టి బైబిల్ రాయబడిన దేవుని యొక్క లేఖనం ప్రత్యక్షం కనుక దీనికి ఎవరును ఏది చేర్చకూడదు, ఇందులోని దేన్ని తీసివేయకూడదని, మరి దానిలోనిది ఏది తీసివేయకూడదని దేవుడిని మరి శిక్షకు పాత్రలవుతారు వాటిలోంచి తీసివేస్తుంది. కాబట్టి బైబిల్ గ్రంథం ఎట్టి దోషము లేని మరి ప్రవచన గ్రంథంగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి అనేకులు మరి భక్తుల ద్వారా, ప్రేరేపణ ద్వారా దీన్ని రాశారు. పరిశుద్ధాత్మ ద్వారా మరి దేవుని యొక్క సంగతులను మనం ఆత్మచేత లేఖనాలను గ్రహించడానికి దేవుడు పరిశుద్ధాత్మ నిర్వహించాడు. కాబట్టి మూల భాషలో మరి ఏ భావదోషము లేకుండా దేవుడు వీటిని రాసినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి మరి తన బిడ్డల ద్వారా రాయించాడు. కాబట్టి సోదరులారా, దేవుడు యెహోవా మరి నేనే దానిని కాపు పెట్టుచున్నాను, ప్రతి నిమిషము నేను దానికి నీరు కడతాను, ఎవడును దానిని మీదికి రాకున్నట్లు దివారాత్రులు దానిని కాపాడుతాను. దేవుని వాక్యము దేవుడు నాటిన ద్రాక్ష వనము. కాబట్టి దేవుడు నాటిన దానిని మనము పెరికివేయకూడదు. దేవుడు తన సంకల్పం చొప్పున నడిపించేవాడని చూస్తుంటున్నాం. మత్తయి సువార్తలో 24వ అధ్యాయము 35వ వచనంలో ప్రభు అన్నాడు, ఆకాశము భూమి గతించిపోవును కానీ
మరి నా మాటలు శాశ్వతంగా ఉంటాయి. కాబట్టి దేవుని యొక్క మాటలు, మరి దేవుని యొక్క నిబంధన, దేవుని యొక్క గ్రంథాన్ని ఇందులో మనం సమాజానికి, లోకము ఏవి ఎక్కడ ఉన్న హిల్కియా మరి మనం చూసినట్లయితే దేవుని మాటలను మనము జాగ్రత్తగా గ్రహించడానికి దేవుడు సహాయం చేయనుగాక. అలాగే దేవుని పరిశుద్ధ లేఖనంలో ఇర్మియా గ్రంథంలో మనం చూసినట్లయితే 36వ అధ్యాయము 22వ వచనంలో 23వ వచనంలో యెహోవా 3-4 పుటములు చదివి తర్వాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపట్లో వేసిగా ఆ కుంపటిలో ఉన్న అగ్ని చేత అది పొత్తిగా కాలిపోగా రాజైన ఈ మాటలు అన్నిటిని విని అతనిని సేవకులు ఎవరైనా భయపడలేదు, తమ బట్టలు చింపుకోలేదు. కాబట్టి గ్రంథంను కాల్చిన వద్దని ఎల్దాతాను, గెదల్యాను, గెమర్యాను రాజుతో మనవి చేయగా అతడు వారి విజ్ఞాపమును వినకపోయెను. లేఖ్యుడైన బారుకు ప్రవక్త అయిన ఇర్మియా పట్టుకొనవలని రాజవంశస్థుడైన హేలుకు, అజ్రేయేలుకు కుమారుడైన షెరయాకు, అద్దేకుయేలు కుమారుడైన యెషయాకును రాజు ఆజ్ఞాపించానుగా యెహోవా వారికి దాచెను. కాబట్టి సోదరులారా, దేవుని వాక్యాన్ని మరి ఇక్కడ ఒక రాజు మరి తాను 23వ వచనంలో చూసినట్టయితే రాజు చాకుతో దాన్ని కోసినట్టు చూస్తున్నాం. కాబట్టి ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుని గ్రంథాన్ని దేవుడు మన దాకా మరి యెహోవా మరి దేవుడు మనను ఆ గ్రంథాన్ని మన దాకా ఉంచాడు. కాబట్టి సోదరులారా, మరి రాజుల గ్రంథంలో 1 రాజుల గ్రంథంలో 22వ అధ్యాయము 13వ వచనంలో, మరి అలాగనే యోహాను సువార్త 10వ అధ్యాయము 35వ వచనంలో ప్రభు అన్నాడు, లేఖనమును నిరర్థము కానేరదు. కాబట్టి లేఖనాన్ని ఎవరు కూడా ఏమీ కూడా చేయలేరు. కాబట్టి మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 18వ వచనంలో ప్రభు అన్నాడు, లేఖనములో ఒక పొల్లైనను మరి తప్పిపోకుండా సున్నాయినను తప్పిపోదని బైబిల్ మనకు దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఈ సంఘటనలన్నిటినీ మన జీవితాలకు ప్రబోధం చేస్తుంది. ఆదాము వలన గురించి, కయ్యూని హేబేలు గురించి, నోవా గురించి మరి జ్ఞాపకం చేసుకుంటే అన్నీ కూడా చెప్పడానికి బైబిల్ దేవుని వాక్యం అని ప్రభువు గుర్తించినట్లు మనం గ్రహిస్తున్నాం. అందులోని ప్రతి మాట ముఖ్యమైనది, ప్రతి అంశము నమ్మదగినది. అపోస్తలులు పాత నిబంధన తమ రచనల్లో ప్రామాణికముగా గ్రంథము మరి గురించి అంగీకరించినట్లు లేఖనమును మన ఆత్మలకు ఆహారము, ఆత్మకు మరి జీవాహారమై ఉంటుంది కానీ మనం చూస్తుంటున్నాం. కాబట్టి దేవుని మరి బలమును బట్టి మనము దేవునికి విధేయులుగా జీవించాలని దేవుడు కోరుతుంటున్నాడు. కాబట్టి దేవుని వాక్యము ఎడతెగని అధ్యయనంగా చేస్తే మనకు బైబిల్ మనల్ని పాపం నుండి మరి దూరపరుస్తుంది, లేదా పాపం మనల్ని దేవుని వాక్యం నుండి దూరం చేస్తుంది. దేవుని వాక్యం మన సర్వ శరీరమునకు ఆరోగ్యము అయి ఉంది. కాబట్టి సామెతల గ్రంథం 4వ అధ్యాయము 22వ వచనంలో మరి మనం దాన్ని ధ్యానిస్తే విధేయులమైతే అదే మన శరీరమునకు ఔషధముగా పనిచేస్తుందని, అందులోని ప్రబోధాల వలన ఆచరిస్తే అతని విజయము, అభివృద్ధి ప్రాప్తిస్తుందని దేవుడు మనకు అభయం ఇస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆయన ప్రేమకు మనము దివారాత్రములలో ఆ వాక్యాన్ని ధ్యానించే వారికి ఉండాలి, ఆ వాక్యానికి మనము విధేయత చూపించే వారికి ఉండాలి, నమ్మకంగా మనము మరి దేవునికి మరి బిడ్డలమై ఉండాలని దేవుడు కోరుతుంటున్నాడు. అలాగే కీర్తన గ్రంథము 119, 130 వచనంలో మేధావులు కూడా మరి గొప్ప సవాలుగా ఉంది ఈ వాక్యం. కాబట్టి నీ వాక్యము వెల్లడవుటతోడనే వెలుగు కలుగుతుంది, అవి తెలివి లేని వారికి తెలివియు కలిగిస్తుంది. యేసు సాక్షాత్ మనకు
చూపుతుంది. కాబట్టి మోషే ధర్మశాస్త్రంలో ప్రవక్తల గ్రంథంలోనూ గూర్చి రాయబడిన అన్ని మాటలు నెరవేరినవని ప్రియ శ్రోతలు మనము గ్రహించుకోవాలి. కాబట్టి దేవుడు ఏదైతే తన బిడ్డల ద్వారా రాయించాడో మనం వాటిని ప్రార్థనాపూర్వకంగా మరి విధేయతగా మనం జీవిస్తే మనకెన్నో విషయాలు దేవుడు మనకు తెలియజేయకుండా మన మనస్సు మన ప్రభువుకు అప్పగించుకున్న వాళ్ళకు పరిశుద్ధాత్మ చేత మనకు వెలుగు ప్రాప్తించేదిగా ఉంటుంది. కాబట్టి మన మనోనేత్రాలు వెలిగించబడతాయి. కాబట్టి విశ్వాసంతో మన క్రమంగా తప్పకుండా దేవుని వాక్యాన్ని దేవుని బిడ్డలుగా మరి అధ్యయనం చేస్తే మన దోషములన్నీ కడగబడి మనము దేవునికి విధేయులుగా దేవుని ఆశీర్వాదములు పొందేవారిగా ఉంటాం. కాబట్టి మనము తిన్నని మార్గంలో మనం నడవాలి. విధేయత అనేది మనము నేర్చుకోవాలి. కాబట్టి ఈ రోజుల్లో కుటుంబాల్లో మరి ప్రేమ సన్నగిలిపోతుంది. ఈ రోజుల్లో కుటుంబాల్లో ప్రేమ అనేది మరి అంతగా కనబడడం లేదు. కాబట్టి దేవుడు మరి ఒక కుటుంబానికి ఒక మంచి విధేయతను నేర్పించాలని, మంచి ఆత్మీయ జీవితాన్ని దేవుడు నేర్పించాలని కోరుతున్నాడు. కానీ మనం చూస్తుంటున్నాం, లోకంలో జరిగేది వ్యతిరేకం ఉంటుంది. నా ప్రాణమా తిను త్రాగు సుఖించు, ఇవి ప్రజలు కోరుకుంటారు, ఇవి ప్రజలు ఆశిస్తారు. కానీ దేవుడు మనిషి జీవితాన్ని ఆరోగ్యంగా ఉండాలా, కుటుంబ జీవితాలు ఆరోగ్యంగా ఉండాలా, విధేయతగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు కోరుతుంటున్నాడు. కాబట్టి మనము మరి దేవుని యందు జీవించాలి. కాబట్టి సైతాన్ని ఎదిరించడానికి, వాడిని తరిమి కొట్టడానికి ఈ వచనం మనకెంతో తోడ్పడుతుంది. కాబట్టి బైబిల్ మొదటి 5 గ్రంథాలు ధర్మశాస్త్రం ఉంది. అది కాండం సరిగా అర్థం చేసుకోవడానికి మనం సులభంగా అర్థం చేసుకోవడానికి దేవుడు మన మనసు మరి తెలిసినప్పుడు మన హృదయాలు వాటి ద్వారా మనం అనేక విషయాలు సత్యాలు తెలుసుకుంటాం. కాబట్టి యెహోషువ నుండి ఎస్తేర్ వరకు చరిత్ర గ్రంథాలు ఉన్నాయి. మత్తయి నుండి అపోస్తుల కార్యం వరకు చరిత్ర, దేవుని విమోచన అని చరిత్రనే వరకు కవితలు ఉన్నాయి. కాబట్టి యోబు నుండి మరి పరమగీతం వరకు కవితలు ఉన్నవి. కాబట్టి వీటిని మనము సరిగా అర్థం చేసుకోవాలి. చాలా విషయాలు మరి బైబిల్లో ఉన్నాయి. కానీ మరి అన్నీ దేవుడు అర్థం చెప్పాలని ప్రతి హృదయాన్ని తలుపుతూ ఉండి తట్టుతున్నాడు. కానీ ప్రజలు ఏదో పైన ఒక బంగారు గని తవ్వితే ఎన్ని వెలగల రాళ్ళు వస్తావో అలాగే పైన తవ్వితే రావు. అలాగే దేవుని వాక్యం అనేది ఒక బంగారు గని లాంటిది. కాబట్టి బైబిల్ మరి అతి ప్రాముఖ్యమైన విమోచన గ్రంథమై ఉన్నది. కాబట్టి పాప విముక్తి చేస్తుంది మనల్ని. పరమగీతం మరి అనేక మనల్ని నడిపించేదిగా ఉంటుంది. కాబట్టి మనం మరి పరమగీతంలో చూసినట్టయితే కవితలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, వ్యక్తిగతంగా మరి పద్యాలు ఉన్నాయి. కాబట్టి ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో దోహదపడే మరి సత్యాలు నేర్చుకోవడానికి భక్తిభావ ప్రేరణ, సత్యాన్వేషణ, భజనలు, కీర్తనలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈ ప్రవచన గ్రంథం కూడా మరియు పద్య రూపంలో రాయబడింది. వాక్యం భాగాలు మనకెంతో పాత నిబంధనలో మరి మనకు యెషయా నుండి మలాకి వరకు ప్రవచన గ్రంథాలు, కొత్త నిబంధన ప్రకటన గ్రంథం వరకు మరి ప్రవచనాలే కలుగుతున్నాయి. కొండ మీద ప్రసంగంలో ప్రభు అన్నాడు కదా, మరి అందులోనే అంతడు దేవుడు భవిష్యత్తును గురించి, ప్రణాళికను గురించి దేవుడు తన ప్రజల కోసము రూపొందించిన నిత్య ప్రణాళికను మరి ఏది ఎంత ప్రవచన గ్రంథంలో మనకు తేటగా చూపబడి ఉన్నది. కాబట్టి సోదరులారా, మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము మరి 4వ వచనంలో అవిగో సింహాసనంలో వాటి మీద ఆశ్రయించిన వారికి విమర్శ చేసి అధికారం ఉన్నది. వారు 1000 సంవత్సరములు క్రీస్తు కూడా రాజ్యం చేస్తున్నాడు. ఒకటి గురించి అర్థమైంది. కాబట్టి మరి దేవుడు చిరకాలము రాజ్యం చేసేవాడు. కాబట్టి పరిశుద్ధాత్మ లోకానికి తీర్పరిగా మరి మనకు
ఈ లోకానికి రాబోతున్నాడు. కాబట్టి మనం జీవితాలను అవసరమైన సూత్రాలను కొత్త నిబంధనలో ఎన్నో ఉన్నాయి. కాబట్టి మనము వాటిని తెలుసుకొని వాటి ప్రకారము జ్ఞానయుక్తంగా మనం నడవాలని మరి దేవుడు కోరుతున్నాడు. కాబట్టి నిర్గమకాండంలో ప్రవక్తలు ఇర్మియా, ఎజ్రా, దానియేలు మరి గ్రంథాల్లో మరి ఏముంది అంటారా? మానవత పుట్టుపూర్వోత్తరాలు ఉన్నవి. కాబట్టి భూమి ఆకాశము దేవుని సృష్టించినాడు, సైతాను తిరుగుబాటు చేశాడు. కాబట్టి దేవుని సృష్టి క్రమమును మానవునికి తిరుగుబాటు కలవరం. కాబట్టి ఈ కలవరం ఉన్న మహా జలప్రలయం ద్వారా దేవుడు నోహా ద్వారా భూమిని తుడిచిపాడేశాడు. కాబట్టి మరి దేవుడు ఆయా జాతుల ద్వారా, విధాల ద్వారా, భాషల ద్వారా మానవునితో మరి మాట్లాడాడు. కాబట్టి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు వృత్తాంతములుగా మనము చూస్తుంటున్నాం. ఈ జీవితంలో యోసేపు, మోషే, ఇజ్రాయేలు నాయకులుగా మరి వారు జాతీయ నాయకులుగా విపత్తు మరి ప్రజలను తిరుగుబాటు చెందిన వారి కోసమై ఎంతగానో వారు దేవుని చెంత మరి గోజాడారు, దేవుని చెంత మనవి చేశారు. కాబట్టి ఆనాడు చరిత్ర వాళ్ళు నిజమే, వారు చేసిన ప్రయాస క్రీస్తునందు వ్యర్థం కాదు. కాబట్టి తరతరాలకు నిరీక్షణ అయిన ఫలము యేసు అవతారమని మనం ఈ రోజున యేసు క్రీస్తుగా శిష్యులుగా మనము మృతుల నుండి యేసు పునరుద్ధరణ తిరిగి లేచే ద్వారా ఆయన బిడ్డలుగా మనం జీవించడానికి మనం చూస్తున్నాం. కాబట్టి 12 మంది శిష్యులుగా వారుగా దేవుని పని ఎంతో చేసి ఉంటున్నారు. కాబట్టి సువార్తల్లో మరి వారి గురించి రాయబడింది. కాబట్టి అపోస్తుల కార్యంలో, గ్రంథాల్లో సంఘ ఆవిర్గర్భం గురించి మరి వృత్తాంతం చూస్తుంటున్నాం. కాబట్టి ప్రకటన గ్రంథం వరకు బుద్ధిమంతుల మరి అయితే దేవుడు పునరుద్ధానమును తీర్పులై మరి ప్రతి లేఖనంలో ప్రకటనతో కూడా మరి చూస్తుంటున్నాం. కాబట్టి ప్రకటన గ్రంథం గురించి మరి ఏర్పడిన నూతన యెరూషలేము గురించి, కొత్త భూమి, కొత్త ఆకాశము, నరకము, దేవ విరోధన, అంతిమ తీర్పు, ఇది సామగ్రిక దేవుని వాక్యం. కాబట్టి బైబిల్ అంతటా త్రియేక దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మనకు మరి దేవుడు మనకు మరి శోధనల నుంచి దేవుని వాక్యము మనల్ని తప్పిస్తుంది. దేవుడు మనల్ని కాపాడేవాడు. కాబట్టి ఆదాము మరి ఆనాడు ఏ విధంగా మీరు పిలిచాడో, ఆదామా నువ్వు ఎక్కడున్నావని. కాబట్టి ప్రతి మనిషిని ఈ రోజున నాటి నుంచి నేటి వరకు ప్రతి మనిషిని దేవుడు పిలుస్తున్నాడు, ఆదామా నువ్వు ఎక్కడున్నావు. కాబట్టి మనం పాపములో ఉండకూడదని, మరి దేవునికి విరోధంగా బ్రతకకూడదని, ఆయన ఎదుట వచ్చి మన పాపాలు కడుక్కున్నాడని, పరిశుద్ధంగా జీవించాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి దేవుడు మాట్లాడినప్పుడు, ప్రత్యక్షం ద్వారా మాట్లాడినప్పుడు, పరోక్షంగా మాట్లాడాడు. ఎలా మాట్లాడినా దేవుడు వాక్యంలోనే ఉన్నదే మాట్లాడాడు. కాబట్టి మనం దాన్ని గ్రహించాలి. మనం దాన్ని మన బాధ్యతగా తీసుకొని దాన్ని విమర్శించకుండా దాన్ని లోబడి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు చెప్పినదంతా చేయడానికి మనం సిద్ధపడాలి. దేవుని స్వరం వినబడినప్పుడు మనం ఎక్కడ ఉన్నా కానీ మరి దేవుని దగ్గరికి రావాలి. కాబట్టి ప్రత్యక్షం మానవుని పేరు ప్రతిగా దేవుడు మానవుడు మరి తనను పిలిచినప్పుడు మరి దేవుడు మరి మానవుడు పలకాలి, దేవుని వాక్యమును గ్రహించాలి, తన జీవితం మార్పు చెందాలని దేవుడు కోరుతుంటున్నాడు. కాబట్టి సోదరులారా, దేవుడు ప్రతి స్థలం ద్వారా మాట్లాడతాడు. దేవుడు తన లేఖనాల ద్వారా మాట్లాడతాడు. మరి దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడతాడు. కాబట్టి మాట్లాడుతూ అది నీతో మాట్లాడినప్పుడు, ప్రత్యేకంగా సందేశం అందు లేఖనం మాట్లాడినప్పుడు దేవుడు మాటలను మరి బైబిల్లో నుంచి మనం గుర్తించుకోవాలి. దానిని మన క్రమంగా మనం దాన్ని నెరవేర్చాలని దేవుడు కోరుతుంటున్నాడు. కాబట్టి నీవు ఉండాల్సినది దేవుని మరి నడిపించిన అధికారం కింద మనం నడవాలి. కాబట్టి తప్పించుకునే ప్రయత్నం చేయకూడదు. మనము ఒప్పుకొని శోధనను దేవుని వాక్యం ద్వారా ప్రయోజనం పొందాలి. మరి దేవుడు చెప్పేది అదే, నీ జీవితాన్ని నీకు కనబడుతున్నదని నీవు మరి నీ స్థితిని నీ తర్వాత
నీవు నీ జీవితాన్ని మార్చుకున్నాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి వ్యక్తిగతంగా దేవుని వాక్యము మనతో మరి ఈ లోకంలో మనతో మాట్లాడినప్పుడు మనం దానికి లోబడి జీవించాలని దేవుడు కోరుతుంటున్నాడు. కాబట్టి మనము దేవునికి విధేయులుగా ఉండాలి. కాబట్టి తిరుగుబాటు చేసేవారుగా తండ్రికి మరియు వాక్య ప్రబోధానికి మానవుడు నీవు ఎన్నడూ కూడా మరి నీవు ఉండవలసిన చోటు అది కాదు, నా వద్దకు రా, నేను నీకు విశ్రాంతి కలగజేస్తానని దేవుడు చెప్పాడు కదా. కాబట్టి మనం ఏదో ఒక చోట్ల దేవుని దాపెట్టుకుని ఉండకూడదు. కాబట్టి దేవునికి దగ్గరగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి శోధనల పైన మనకు విజయాన్ని దయచేసే దేవుడు. కాబట్టి యేసుక్రీస్తు ఎదుర్కొన్నాడు, ఎన్నో శోధనలు ఎదుర్కొన్నాడు, ఆయన శోధనలను జయించాడు. కాబట్టి మన ఫిలిప్పీ పత్రికలో చూసాం కదా, 2వ అధ్యాయము 5-8 వచనంలో శ్రోతలు హృదయం ముద్రించుకోవాలి. కాబట్టి క్రీస్తు యేసు కలిగిన మనసు మీరును కలిగి ఉండండి. కాబట్టి మనము ఆయన ప్రభువు మనసు మనం కలిగి ఉండాలి. ఇర్మియా గ్రంథంలో 20వ అధ్యాయం 12వ వచనంలో ఆయన నీతిమంతులను పరిశోధించాడు, అంతరంద్రములు హృదయములను చూచేవాడు, ఆయనే మరి గ్రంథకర్త. కాబట్టి ఆ గ్రంథాన్ని మనం మేలిమి బంగారము. కాబట్టి మరి ఆ గ్రంథాన్ని మనం ఎంత జాగ్రత్తగా వినాలి, ఎంత జాగ్రత్తగా నేర్చుకోవాలి. కాబట్టి ఈ రోజుల్లో పిల్లలకు లక్షలు పెట్టి చదివిస్తున్నారు. యువత తమ చదువుకున్నారు, కానీ వారి భవిష్యత్తు ఏమవుతుందో వారికి అర్థం కావడం లేదు. వారికి ఉద్యోగాలు ఉన్నవా అంటే అది ఏమో చెప్పలేము. ఈ రోజున వారు నిజంగానే వారు రాబోయే తరానికి పనికొస్తారా అంటే అది చెప్పలేము. కాబట్టి నేటి యువత ఎట్లా పెడదారి వెళ్తుందో మనం చూస్తుంటున్నాం. కాబట్టి దేవుని వాక్యములో ప్రతి ఒక్కరికి, యువతకు, పెద్దలకు, పిల్లలకు, కుటుంబానికి కావలసిన మాటలు ఎన్నో ఈ గ్రంథాల్లో ఉన్నాయి. మనం అన్ని దానిలకు సమయం ఇస్తాం, కానీ దేవుని వాక్యానికి సమయము. దేవుని వాక్యాన్ని చులకనగా చేస్తే, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా దానికి మనం బాధ్యులమే. దానికి ఖచ్చితంగా దేవుని యొక్క శిక్ష మనము ఒకరోజు బహుమానాలు ఇచ్చేటప్పుడు దాన్ని అందుకోలేకపోవచ్చు. ఒలింపిక్స్లో నాటి పౌలు గారు అంటారు కదా, తాను సువార్త చేసినందుకోసం తనను ఒక డ్యూటీలాగా మరి ఎంటించి మరి ఆ గ్రౌండ్లో పరిగెత్తించినారు. 2 లక్షల మంది అప్పట్లో ఒలింపిక్స్లో కూర్చున్నారు. ఆ రాజు ఎంతో సంతోషించినాడు. సువార్థికులను ఆ విధంగా హింసించారు. కాబట్టి సోదరులారా, నమ్మకంగా దేవుని కొరకు చూస్తాం. ఆ విధంగా దేవుడు మనకు సహాయం చేయను గాక ప్రార్థన చేస్తాం. దైవాశిష్యులు. ఆమేన్. ధన్యవాదాలు.